హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈసారి కూడా కార్తీక మాసంలో ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో కోటి దీపోత్సవం జరిగింది. అక్కడికి మేము వెళ్ళటం జరిగింది. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఎంట్రన్స్లో మనకి సెక్యూరిటీ చెకప్ జరిగింది. సెక్యూరిటీ చెకప్ అవ్వగానే ఇలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనం దత్తాత్రేయ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కోటి దీపోత్సవం ప్రాంగణంలోకి మనం అడుగు పెడతాం. సో కోటి దీపోత్సవానికి ప్రతి ఇయర్ ఇలాగే చాలా బాగా డెకరేట్ చేస్తారు. చాలా కలర్ఫుల్గా, చాలా ఎన్విరాన్మెంట్ మొత్తం నిండిపోతుంది. ఇలా మనకి సపరేట్గా టేబుల్స్ లాగా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి అక్కడ మనకి ఒక వినాయక ప్రతిమ, శివలింగము అలా ఇస్తారు. అండ్ దీపాలు కూడా వాళ్ళే ఇస్తారు దీపోత్సవం చేయడానికి, దీపాలు వెలిగించడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్ద శివలింగం, దానికి కంటిన్యూస్గా అభిషేకం జరిగేటట్టు అరేంజ్ చేశారు. అలాగే చుట్టూ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. అండ్ మధ్యలో వాటర్, అందులో హంసలు, అలాగే ఒక పెద్ద నందీశ్వరుడు చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఇలాంటి టేబుల్స్ విడివిడిగా ఉంటాయి. ఇలా మనకి దీపాలు అనేవి అక్కడ ఉంచుతారు. అవి దీపాలు మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ దీపాలు వెలిగించడానికి కావాల్సిన అవన్నీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. నూనె, ఒత్తులు, పువ్వులు అలా అన్నీ ఇస్తారు. అండ్ అక్కడ మనకి వినాయక ప్రతిమ, అలాగే శివుని లింగం కూడా ఇస్తారు. దానికి మనం కుంకుమ, పసుపు, అక్షతలు కూడా ఇస్తారు. అక్కడ పూజ జరుగుతూ ఉంటే, అర్చకులు పూజ చేస్తుంటే ఇక్కడ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత బాగా అరేంజ్ చేసి, అంత దూరంగా టేబుల్స్ అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి అలా ఉంచుతారు. సో మనం దగ్గరగా అక్కడ మనకి కనిపించే వీలుగా దగ్గరగా ఉన్న ఏదైనా ఖాళీ టేబుల్, అంటే ఆక్యుపై చేయనిది ఏదన్నా ఉంటే మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు. ఈసారి కూడా మేము వెళ్ళామండి. ప్రతి ఇయర్ వెళ్తున్నాము. గత 3-4 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము. ఎక్సెప్ట్ కరోనా వల్ల ఒక ఇయర్ జరగలేదు. బట్ ప్రతి ఇయర్ వెళ్తున్నాము. ఈసారి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈసారి మేము వెళ్ళినప్పుడు కాణిపాక వినాయకుని కళ్యాణం జరిగింది. సో ఇలా మేము దీపాలన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా దీపాలన్నీ అరేంజ్ చేసిన తర్వాత ప్యారలల్గా మనకి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం అవి వీక్షిస్తూ మంచి, అంటే మొత్తం ఆ గ్రౌండ్ అంతా మంచి భక్తితో నిండిపోయింది. చాలా బాగా అనిపించింది మాకు. ప్రతి కార్తీక మాసంలో కోటి దీపోత్సవానికి వెళ్ళటం అలవాటు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, మిస్ అవ్వకుండా వెళ్తుంటారు. సో మేము కూడా అలానే వెళ్ళాము. సో మిస్ అయిపోయామే అనిపిస్తుంది. బట్ ఈసారి కూడా మిస్ అవ్వలేదు. లాస్ట్ టైం కరోనా వల్ల వెళ్ళడానికి అవ్వలేదు, ఈసారి వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం సెట్టింగ్ చేసి ఉంచుతారు. అక్కడ శివుని ప్రతిమ కనిపిస్తుందా మీకు దూరంగా? సో ఇలా అన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళి మొత్తం తీస్తున్నాం మేము. అంటే ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ ఎలా అరేంజ్ చేస్తారు అంటే, కొంతమంది స్వస్తిక్, కొంతమంది ఓం, కొంతమంది అలా డిఫరెంట్గా మంచిగా పూలన్నీ వేసి డెకరేట్ చేస్తారు చాలా బాగా. సో రైట్ సైడ్ మనకి ఇలా ముందుకు వెళ్తే ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. అక్కడ చూసారా, అక్కడ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ప్యారలల్గా అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అర్చకులు పూజ అనేది చేస్తున్నారు. కాణిపాకం నుంచి పూజారులు వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆ రోజు కళ్యాణం అనేది జరిపించారు. సో ఇదంతా అక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇలా చెప్పాను కదా మీకు, ఒక వినాయక ప్రతిమ, ఒక శివలింగం అనేది కూడా ఇచ్చారు. గరికతో పాటు కుంకుమ, పసుపు, ఇలా అక్షతలు అవన్నీ ఇచ్చారనమాట. సో వాటితో మేము పూజ చేసుకున్నాము. అలాగే దీపాల్లో నూనె వేసేసి, ఒత్తులు వేసేసి రెడీగా పెట్టుకున్నాము. కరెక్ట్ దీపోత్సవం టైంకి వాళ్ళు దీపాలు అక్కడ మెయిన్ ప్రతిమ దగ్గర వెలిగించిన తర్వాత అది కరెక్ట్ ఆ టైంకి మనకి లైట్స్ అనేవి ఆఫ్ చేయడం జరుగుతుంది. అది ఆఫ్ అవ్వగానే మనం కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో
సో ఇక్కడ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక పక్క కోలాటం జరుగుతుంది, ఒక పక్క భరతనాట్యం, కూచిపూడి ఇలాగ అన్నీ చేస్తున్నారు. అక్కడంతా భక్తి వాతావరణంతో నిండిపోయిందండి. చాలా మంచి వైబ్స్ వస్తాయి అక్కడికి వెళ్తే. ఈ ఈవెంట్ జరిగినన్ని రోజులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనం ఏం పే చేయక్కర్లేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఒక 5:30 అరౌండ్ అలాగా ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి పూజ అనేది. సో ఇది ప్రతిరోజు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ కార్తీక మాసంలో ఒక 10-12 డేస్ ఇలా జరుగుతుంది. ఇక్కడ కోలాటం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కాణిపాకం వినాయకుని ఊరేగింపు అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు కాణిపాక వినాయకుడు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ మనం భగవంతుడిని దర్శించుకోవచ్చు. చూసారా ఎంత అందంగా అలంకరించారో, చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి దర్శించుకోవడం ఇంకా బాగా అనిపించింది. సో అలా మొత్తం గ్రౌండ్ చుట్టూ భగవంతుడిని ఊరేగిస్తారనమాట. కోటి దీపోత్సవంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు ప్రసిద్ధ దేవాలయాల నుండి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి కళ్యాణం అలాగే ఊరేగింపు జరుపుతూ ఉంటారు. సో కరెక్ట్ లైట్స్ ఆఫ్ చేశారు చూసారా. సో ఇప్పుడు మేము దీపాలు కూడా వెలిగిస్తున్నాము. ఇలా మనం దీపాలు వెలిగించుకొని కార్తీక మాసంలో, సో కార్తీక మాసంలో ప్రతి సోమవారం చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ రోజు దీపోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. దీపాలు వెలిగించుకొని ప్రార్థించుకోవచ్చు దేవునికి. ఇది మనకి 10:30 అరౌండ్ మనకి దీపాలు వెలిగించడం అనేది కొంచెం అటు ఇటుగా టైం అవుతుందండి. 10-10:30 అయ్యింది మాకు దీపాలు వెలిగించేసరికి. చూసారా ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు కదా. సో ఈ దీపాల వెలుగులో అక్కడ ఎంత బాగా కనిపిస్తుందో, అంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో మీరే ఆలోచించండి. సో ప్రతి ఇయర్ ఈవెంట్కి వెళ్ళాలి, మిస్ అవ్వకూడదు అని చాలామంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. మేము మండే కాకుండా వెళ్ళాం కాబట్టి, పౌర్ణమి మండే కాకుండా వెళ్ళాం కాబట్టి రష్ అనేది కొంచెం తక్కువగానే ఉంది చెప్పాలంటే. అది మీరు సోమవారం కానీ లేకపోతే పౌర్ణమి రోజు స్పెషల్ రోజు కనుక వెళ్ళారంటే అసలు ప్లేస్ ఉండదు నించోడానికి కూడా. అంత క్రౌడ్ వస్తారు, అంతమంది వస్తారు, అంత ఫేమస్ హైదరాబాద్లో కూడా. అక్కడ భగవంతుని కాణిపాక వినాయకుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు జరుగుతూ ఉంది. ఒక పక్క మనం దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నాము. దీపాలంతా వెలిగిన తర్వాత ఇంకా మళ్ళీ అందరూ వెలిగించిన తర్వాత పార్లర్కి ఈవెంట్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది. అక్కడ మనకి పెద్ద స్క్రీన్లో ఊరేగింపు అది చూపిస్తారు. ఇదంతా ఐ మీన్ గ్రౌండ్ చుట్టూ డెకరేషన్స్ చేశారండి. ఇక్కడ వినాయకుడిని చూసారా ఎంత బాగా పువ్వులతో చేసి పెట్టారు. సో ఇలా డెకరేషన్స్ అన్నీ చేశారు మొత్తం గ్రౌండ్ చుట్టూ. ఇక్కడ మళ్ళీ ఆఖరణ హారతులు అవి ఇస్తారు. ఇక్కడ కాలభైరవుని ప్రతిమను మీరు దర్శించుకోవచ్చు. ఆఖరణ హారతులు ఇస్తారు. మేము ఇంకా హారతి చూసిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.